వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. టీడీపీ అలాగే దాని అనుకూల మీడియా కూడా హ్యాండ్ ఇన్ గ్లౌ లాగా ప్రయాణిస్తుంటుంది. మనకు తెలిసిన విషయమే. టీడీపీలో ఏది జరిగినా, ఎలాంటి కుట్రలు జరిగినా, లేకపోతే టీడీపీ నాయకులు ఎవరైనా బరితెగించి ప్రవర్తించినా కూడా వాటిని చాలా సప్రెస్ చేసి, చాలా టోన్ డౌన్ చేసి, ఎక్కడ సరిగ్గా తెలియకుండా ఎక్కడో మారుమూల చిన్న కాలంలో వాటిని ప్రచురించి సో జర్నలిస్టిక్ విలువలకి పూర్తిగా తిలోదకాలు ఇచ్చేటువంటి ఈనాడు కానీ అలాగే జ్యోతి కానీ వీటి గురించి మనకి పూర్తిగా తెలుసు. ఏదన్నా చిన్న సంఘటన ఇటు వైసీపీ నాయకులు లేకపోతే వైసీపీ కార్యకర్తలు ఎవరన్నా చేస్తే దాన్ని చిలువల పొలవలుగా పెద్దగా చూపించేసి, అదే టీడీపీ నాయకులు ఎవరన్నా ఏదైనా చేసినా కూడా పెద్ద ఉదంతం అయినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ కోనేటి ఆదిమూలం, కోన రవికుమారు, అలాగే వాళ్ళు ఒక కోన రవికుమార్ అయితే ఆవిడ్ని హాస్టల్ వార్డన్ని, ప్రిన్సిపల్ని ఆవిడ్ని చాలా అబ్యూస్ చేస్తే ఆవిడ పాపం మొరపెట్టుకుంటే తిరిగి ఆవిడ మీద కేసు పెట్టడం, అలాగే జనసేన ఎమ్మెల్యే, అతని పేరుకే జనసేన ఎమ్మెల్యే కానీ అతను టీడీపీ మనిషే, లాస్ట్ మినిట్లో టీడీపీ నుంచి జనసేనలోకి వెళ్ళి టికెట్ పొందాడు అనేటువంటి ఇవన్నీ రాజకీయ పరిశీలకులకు తెలిసిన విషయమే. అతన్ని కూడా ఎలా కాపాడుకుంటూ వచ్చారు అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకనంటే ఆ అమ్మాయి పాపం బయటకు వచ్చి చాలా మొరపెట్టుకుంది, అయినా సరే ఆ అమ్మాయి గోడుని ఎవరు పట్టించుకోలేదు. ఈవెన్ ఈ పత్రికలు కూడా, వాళ్ళ అనుకూల పత్రికలు కూడా వాటిని అస్సలు హైలైట్ చేయవు. అదే ఏ అనంతబాబు కేసో ఇంకోటో దాంట్లో నిజానిజాలు పూర్వపరాలు ఎలా ఉన్నా సరే ముందు వాటిని ఫ్రంట్ పేజీలో బ్యానర్ హెడ్డింగ్ చేసి, ఇంకేముంది రాజకీయంగా దాష్టీకం, వైసీపీ దాష్టీకం, వైసీపీ అకృత్యాలు, ఆగడాలు, అది ఇది అని చెప్పేసి, ఇది చిల్లర పార్టీ, ఇది ఇంక ఏ పదాలు అయితే ఉంటాయో ఆ మీడియా జర్నలిస్టిక్ వర్డ్స్ అన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున వాటిని ఇది చేసి గ్లోరిఫై చేసి చూపించడం, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉంటాం. కానీ తాజాగా ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు అన్నమయ్య జిల్లా మదనపల్లె తిరుపతి జాతీయ రహదారిపై గుండబోయినపల్లె వద్ద టోల్ ప్లాజా సిబ్బంది మీద అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు అనుచరులు శనివారం దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే వాహనాలను ఆపుతారా అంటూ రెచ్చిపోయారు. ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుగుపయనమయ్యారు. మార్గ మధ్యలో వాల్మీకిపురం మండలం పరిధిలోని గండబోయినపల్లె టోల్ గేట్ వద్దకు రాగానే సిబ్బంది టోల్ ఫీజు చెల్లించాలని కోరారు. ఎమ్మెల్యే వాహనాలను గుర్తించినా కూడా టోల్ ఫీజు చెల్లించమంటారా అని ఆయన అనుచరులతో పాటు గన్మ్యాన్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే కారులోంచి దిగిన గన్మ్యాన్ టోల్ బ్యారియర్ని ధ్వంసం చేశారు. తర్వాత టోల్ ప్లాజా మేనేజర్ రవి, మహిళా ఉద్యోగి శ్రీలతను దూషిస్తూ ఆమెపై దాడికి పాల్పడ్డారు. ఆ గన్మ్యాన్ ఆమె జుట్టు పట్టుకుని కొట్టడం సీసీటీవీ దృశ్యాల్లో కూడా కనిపించింది. ఆ సమయంలో ఎమ్మెల్యే వాహనంలోనే ఉన్నారు. అంతటితో ఆగకుండా వారిని వాహనంలో ఎక్కించుకుని వాల్మీకిపురం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి సిఐ రాఘవరెడ్డి దగ్గర ఫిర్యాదు చేశారు. సిఐ సమక్షంలో దెబ్బలు తిన్న టోల్ ప్లాజా సిబ్బందితో ఎమ్మెల్యే ఆయన అనుచరులు క్షమాపణలు చెప్పించుకున్నారు. ఈ ఘటన జరిగిన 2 గంటల తర్వాత దాడికి సంబంధించిన దృశ్యాలు కూడా బయటికి రావడం జరిగింది. ఇదంతా కూడా ఈనాడులోనే వచ్చింది, కానీ దాన్ని చాలా చిన్నదిగా ఎక్కడో ఒక మారుమూల వేశారు. ఇదే ఏ వైసీపీ ఎమ్మెల్యేను లేకపోతే వైసీపీకి సంబంధించినటువంటి ఏ చిన్న కార్యకర్త చేస్తే దాని పెద్ద బ్యానర్ ఐటమ్ కింద పెట్టి దాన్ని ఫోకస్ చేసి ఫుల్గా వైసీపీ ఇది, వైసీపీ అది, ఇదే మన దాడుల సంస్కృతి, తర్వాత ఏంటి పులివెందుల రౌడీలు, అది ఇది అంటూ రకరకాలుగా రాజారెడ్డి రాజ్యాంగం, అది ఇది అంటూ రకరకాలుగా రాస్తూ ఉంటారు. కానీ ఇది మాత్రం చాలా చిన్నదిగా, ఎక్కడ కూడా బయటికి రాకుండా, ఎక్కువ ఎవడో అది సరిగ్గా చదవడానికి కూడా నోటీస్ కాకుండా కూడా చిన్నవిగా రాస్తూ ఉంటారు ఈనాడు, ఆంధ్రజ్యోతుల్లో. సో ఎందుకు ఈ జర్నలిస్టిక్ విలువల్ని ఇలాగా తిలోదకాలు ఇస్తూ ఈ రకమైనటువంటి పక్షపాత ధోరణితో ప్రవర్తించడం అనేటువంటిది, ఇదే రకం జర్నలిజం అనేటువంటిది అందరూ చర్చిస్తున్నటువంటి విషయం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.